చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఇప్పుడు లేదు సార్, దండం లేదు, ఇప్పుడు లేదు సార్, జైలు గేరేసే కదా సార్. మీకు జీవనోపాధి ఏమి? జీవనోపాధి భుక్తి ఎట్లా నడుస్తుంది? బుక్ సార్ చేస్తాడమ్మా, 10 గంటలు చేస్తాడు చేస్తుంటా. ఇంకా మా బిడ్డ కర్ణాటక పిలిచింది సార్ ఆడపాటికి. ఎంతమంది పిల్లలు నీకు? 2 సార్, 2 కొడుకు, ఒక ఆడపిల్ల. ఈ పెరాలసిస్ ఎప్పటి నుంచి వచ్చింది? 4 ఏళ్ళ సార్. 4 ఏళ్ళ. డాక్టర్ సంప్రదించినవా? ఏమైనా డాక్టర్లు ఏమైనా మందులు ఇవ్వడం కానీ? మామూలు ఎవరు లేదు సార్, అన్న కొడుకు బ్యాంకులు పనిచేస్తారు సార్. ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? ఇక్కడ సార్ ఇప్పుడు కారు పోటీ కెపాసిటీ సార్ నాకు పోయేది. ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, పెద్ద సార్ కురుగోలు మేము. ఆస్తులు ఏం లేవు? ఏం లేదు సార్, 9 సైజ్ పెద్ద నా నాయనకి 9 సైజ్ పెద్ద సార్. నువ్వు మంచాన పడినావు. ఇప్పుడు 4 గంటలు సరిపడి ఈ కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు. అంతే, ఎవరో బయట వాళ్ళు ఇస్తే అది భుక్తి గడుస్తుంది అంతే. 5 రోజులు 13 రోజులు ఇచ్చేది సార్ ఆఫీసు. అందరు సహాయం చేస్తుంటే చేస్తారు సార్. మీకు ఆహారం కొరత లేకుండా జరుగుతుంది. 13 రోజులు ఇచ్చింది సార్ కాశీనాథ్. మీ ఇంటి దేవుడు ఎవరు? గజ్జప్ప గజ్జప్ప స్వామి. ఆయన ఆశీస్సుల వల్ల, ఆయన దయ వల్లనే మల్లికార్జున రెడ్డి గారు చెప్పడము వెంటనే ఆయనకు మీకు ఉదరపోషణ కోసమే ఈ తీసుకొని రావడం కూడా జరిగింది. మీరు బాధపడొద్దండి. భగవంతుడి సహాయం ఎట్లుంటుందంటే కంటికి కనిపించదు, చెవులకు వినిపించదన్నట్లు ఆ భగవంతుడి సహాయ సహకారం వలన ఆయన మనసులో ఈ ఆలోచన కలిగింది. సుజాతమ్మ గారు చెప్పడము, అట్లా మండిగిరి శేషిరెడ్డి గారు రావడము, తర్వాత పాండాంగారెడ్డి, మళ్ళీ మల్లికార్జున రెడ్డి కుమారుడు డాక్టర్ వైద్య నారాయణ అన్నట్లు వినోద్ రెడ్డి గారు. బ్లీడింగ్ కాలేదు కదంటే రక్త ప్రసరణ 2 కాళ్ళు 2 చేతులు బాగా శక్తి వస్తా ఉందా మెల్లమెల్లగా? మెల్లమెల్లగా వస్తుంది. మళ్ళా రాకుండా టాబ్లెట్లు ఇచ్చారండి? రోజు చూపిస్తున్నారు. రోజుకో టాబ్లెట్ వేసుకుంటున్నారు. అది మళ్ళా వేసుకోండమ్మా. ఒక 2 ఏళ్ళు చూపిస్తున్నాయి అంతే, శాత కాలేదు. ఎందుకు రాకుండా భయపడద్దు. దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు ఆ భగవంతుడు మల్లికార్జున రూపాన్ని వచ్చి ఆయన ద్వారా ఈ కిరాణా సరుకులు అందజేయడం జరిగింది. మీకు ఇప్పుడు ధైర్యం అవసరము. బాగా నవ్వండి, బాధపడద్దండి. కష్టపడితేనే దేవుడు ఇష్టపడతారని మీరు కష్టపడినారు కనుక దేవుడు ఇష్టపడి వీళ్ళ ద్వారా సహాయ సహకారాలు అందజేశాడు. ఆదోని పట్టణ నివాసులకు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ శివపార్వతుల ఆశీస్సులు ఆదోని పట్టణ పుర ప్రజలకందరికీ సంపూర్ణంగా ఉండాలని మనసా వాచకరమైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ దినము ఆదోని సమీపంలో టిక్కో గృహంలో ఈయన అవస్థ చూసి మల్లికార్జున రెడ్డి గారు సుజాతమ్మ ద్వారా ఈ విధంగా కిరాణా సరుకులు అందజేయడం జరిగింది. ఈయన అవస్థ చాలా అగమ్య గోచరంగా ఉంది.
ఎందుకంటే ఒకప్పుడు పని చేసేవాడు, ఇప్పుడు పని చేయడానికి కూడా ఆయన కాలు చేతులు కూడా లేవు, పెరాలసిస్ వచ్చి ఎంతో బాధపడుతున్నాడు. 4 ఏళ్ళ నుంచి. కనుక వీరిని స్ఫూర్తిదాయకంగా ఆదోని పుర ప్రజలు చూసుకొని మేము చేసే సేవను ఆదోని పుర ప్రజలు కూడా వచ్చి తమకు ఉన్నంతలో కొంత సేవ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంటికో పువ్వు ఇచ్చినా శివుడికి పూలమాల అవుతుందన్నట్లు ఇంటికి ఇంతో అంత కాస్తో కోస్తో ఇంటి ఇచ్చినా ఇటువంటి వాళ్ళకి ఎంతోగానో మనం సేవ చేయొచ్చు, సహాయం చేయొచ్చు. మల్లికార్జున రెడ్డి గారు సహృదయులు, నిర్మలులు, నిండు స్వభావి, నిండుకుండా తొలగనట్లు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన. కనుక ముందుగా ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా వారి సుపుత్రుడు వైద్యో నారాయణ హరి అన్నట్లు, ఎందుకంటే వైద్యంలో సేవ చేస్తూ ఇట్లా సమాజ సేవ కూడా చేసేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ పిల్లోడు. ఆ పిల్లవాడిని కూడా భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, ఇటువంటి సేవలు మరి ఎన్నో చేయాలని, ఇంకా మండిగిరి శేషిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిర్మలుడు, సహృదయుడు, ఏటీఎంలో డబ్బులన్నా ఆలస్యంగా వస్తాయేమో కానీ ఆపదక్కాలంటే డబ్బు కన్నా ముందుగా వచ్చి అందరికీ సహాయ సేవలు చేసేటటువంటి వ్యక్తి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం, వాళ్ళ మిత్ర బృందమైనటువంటి పాండురంగారెడ్డి కూడా ఆయన గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ కాడ ఉండాలి, కానీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు అందరికన్నా ముందొచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు వీరు. కనుక వీరికి కూడా భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ డొక్కా సీతమ్మ లాంటిది ఆధునిక ఈమె కూడా అన్నదానాలు ఎన్నో చేస్తుంటుంది. కనుక మేము చేసే సేవలు చాలా అమోఘమైనటువంటి, అమంతమైనటువంటి, ఇటువంటి వారిని కూడా కొంతమంది స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇట్లా సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ముందుగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసా వాచే కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతం ప్రేమ మతము, భాష హృదయ భాష, సదా మీ సేవలు.